భద్రాద్రి పబ్లిక్ మంచినీళ్ల కోసం మస్తు పరేషాన్ అవుతున్నారు. పక్కపొంటే గోదావరి వారుతున్నా తాగేటందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు. పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించినా ఈ ఎండాకాలం కూడా నీటి తండ్లాట తప్పటం లేదంటారు భద్రాచలం పబ్లిక్. పక్కమెటే గోదావరి పారుతున్నా తాగేటందుకు నీళ్లు లేక భద్రాద్రి జనం పరేషాన్ అవుతుండ్రు. ఈ ఎండాకాలంలో మంచినీళ్ల కోసం పబ్లిక్ కు తండ్లాట తప్పడం లేదు. వెనకట ఎప్పుడూ కట్టిన ట్యాంకుల నుంచి నీళ్లు ఇడుస్తున్నారు. దీంతోటి పెరిగిన పబ్లిక్ కు ఆ నీళ్లు సరిపోతలేవు. కొత్త ట్యాంకులు కట్టించినా వాటిని అట్టనే పడావు పెట్టిండ్రు ఆఫీసర్లు. భద్రాద్రి జనం మంచినీళ్ల తిప్పలు తీర్చేటందుకు సర్కార్ పెద్ద ట్యాంకులు కట్టించింది. కొన్నింటి పనులు కూడా అయినాయి. కానీ నల్లాల నుంచి సుక్క నీరు కూడా వస్తలేవు. కట్టించిన ట్యాంకులు కట్టించినట్టే ఉత్తగానే వదిలేసిండ్రు. గోదావరి ఒడ్డున ఇంటెక్ వెల్, కొత్త మార్కెట్ల ఓవర్ హెడ్ ట్యాంక్, పాండవుల గుట్టపై పంపింగ్ వెల్, ఐటీడీఏ ఆఫీస్ల 2 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించిండ్రు. ఈ ఎండాకాలంలోనైనా ట్యాంకులకెళ్లి నీళ్లొస్తాయి అనుకున్నా అది కూడా కట్టలేదంటున్నారు జనం. మాకు నీళ్లు చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక పైపు దగ్గర వచ్చేసి ఒక 20-30 కుటుంబాలు వరుసగా నీళ్ళ కోసం బిందెలు పెట్టుకుంటే ఒక మనిషి ఒక బిందె దొరకాలంటే మాకు 2-3 గంటలు టైం పడుతుంది. టైం అంతా నీళ్ళ కోసమే వేస్ట్ చేయవలసి వస్తుంది. ఆ నీళ్లు దొరికిన తర్వాత ఆ నీళ్లు 2-3 రోజులకి అదే నీళ్లు వాడుకోవాల్సి వస్తుంది. భద్రాచలంలో ఇప్పుడు 70,000కు పైనే జనం ఉన్నారు. పట్నంలో పబ్లిక్ 30,000 ఉన్నప్పుడు కట్టించిన ట్యాంకులతోనే నీళ్లు ఇడుస్తున్నారు. దీంతోటి పబ్లిక్ మంచినీళ్ల కోసం తిప్పలవుతున్నాయి. ఓ దిక్కు కొత్త ట్యాంకులు ఓపెన్ కాక, ఇంకో దిక్కు ఉన్న ట్యాంకులతోటి నీళ్లు సరిపోక జనం మస్తు బాధపడుతున్నారు. ఉండటానికి 4 వాటర్ ట్యాంకులు ఉన్నా కానీ వేసవి వచ్చే సమయం కల్లా భద్రాచలం ప్రజలకు నీరు అందక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంకుల్ని కొన్ని శిథిలావస్థ చేరి పడిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. భద్రాచలంలో చేస్తున్న పైప్ లైన్ పనులు తొందరగా చేసి ఎండాకాలం ఉన్నప్పుడే నీళ్లిస్తే మంచిగుంటదంటున్నారు పబ్లిక్.